ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి లోకేష్. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 10,58,892 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలపై విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఏపీలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు యథావిధిగా పనిచేయనున్నాయి. సెలవు మినహాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. రెండవ శనివారం హాలిడేను తొలగించి యథాప్రకారం రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. సెలవు రోజుల్లో ప్రత్యేకంగా 5,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అమల్లో ఉంది. కానీ నేడు రెండో శనివారం మాత్రం 5,000 చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం. ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. మూసీ పునరుజ్జీవన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బాపు ఘాట్లో తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీరాలం ట్యాంక్పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను పరిశీలించారు. మీరాలం ట్యాంక్ బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని సూచించారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో పీపీఆర్ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటివరకు పనులు ఎంతవరకు వచ్చాయి అనే విషయాన్ని అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఇంకా మిగిలి ఉన్న పనులపై ఆరా తీశారు ఆయన. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జ్యోతిరావు పూలే ఆశయాలే స్ఫూర్తిగా కూటమి సర్కార్ సుపరిపాలన సాగిస్తోంది అన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీకి వెన్నెముక్కలా నిలిచిన బీసీల రక్షణకు, అభ్యున్నతికి కట్టుబడి ఉంటామన్నారు ఆయన. బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. పేదలకు ఆర్థిక దన్ను అందించేందుకు రూపొందించిన P4 కార్యక్రమం ఆర్థిక అసమానతలను రూపుమాపే బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. సన్న బియ్యం, ధాన్యం కొనుగోలు అంశాలపై సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్న బియ్యం లబ్ధిదారులకు అందేలా చూడాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలకు సూచించారు ఆయన. రేషన్ డీలర్ల విషయంలో పార్టీ నేతల సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. బియ్యం పంపిణీపై తప్పుడు ప్రచారం చేసే డీలర్ల వివరాలు పంపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు మంత్రి. సన్న బియ్యం అక్కడ ఇవ్వకుండా ఇక్కడ తామే ఇస్తున్నామంటే ఎలా అని బీజేపీని నిలదీశారు. వంటిమిట్టను టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తాము అన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల తరహాలోనే ఇక్కడ అన్నప్రసాదాలు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొస్తానని, ఆ స్వామి స్ఫూర్తితోనే పేదరికం లేని సమాజాన్ని తెస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. దేవాలయాలు లేకపోతే కుటుంబ వ్యవస్థే ఉండేది కాదన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు అన్నారు. వంటిమిట్టలోనూ అన్నదానం పథకం ప్రారంభిస్తాము అన్నారు సీఎం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మాధవ్కు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. మాధవ్తో పాటు మరో 5 నిందితులకు కూడా కోర్టు రిమాండ్ విధించింది. చేబ్రోలు కిరణ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలిస్తూ ఉండగా మాధవ్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు మాధవ్. అయితే గుంటూరులోని చుట్టుగుంట జంక్షన్ వద్ద తన కారును అడ్డుగా ఉంచి కిరణ్ కుమార్ పై దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆయన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. వంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం శుక్రవారం రాత్రి రమణీయంగా, కమనీయంగా జరిగింది. రఘుకుల తిలకుడు, దశరథ తనయుడు శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు సుపుత్రిక జానకీదేవితో కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పండు వెన్నెల్లో నెలరాజు సాక్షిగా వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీరాముడు, సీతమ్మ 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ అపురూప కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు తిలకించి పులకించిపోయారు.
సీఎం చంద్రబాబు సతీ సమేతంగా వంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ప్రభుత్వం తరపున ఆయన సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఆధ్యాత్మిక వేడుకకు విచ్చేశారు. అనంతరం ఆయనకు ఆలయ వేద పండితులు తలపాగా చుట్టారు. సీతారాముల పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని చంద్రబాబు దంపతులు ఆయా ప్రదక్షిణలు చేశారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం చంద్రబాబు దంపతులకు అర్చక స్వాములు వేదాశీర్వచనం పలికి అక్షింతలు చల్లారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి 16 మంది టీడీపీ జనసేన కార్పొరేటర్లు మలేషియా బయలుదేరి వెళ్లారు. మేయర్పై అవిశ్వాసం ప్రకటించడానికి 10 రోజుల సమయం ఉండడంతో ఇప్పుడు మలేషియాకు వెళ్లారు. పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో కోలాలంపూర్ వెళ్లారు. కాకినాడ సాగర తీరంలో భారత్, అమెరికా దేశాల సైనిక సంయుక్త విన్యాసాలు ముగిశాయి. రెండు దేశాల మధ్య సైనిక సహకారం, పరస్పరం నైపుణ్యం పెంపొందించుకునే లక్ష్యంతో టైగర్ ట్రయాంప్ 2025ను నిర్వహించారు. తూర్పు నౌకాదళంతో పాటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు, అమెరికా సైనిక దళాలు పాల్గొన్నాయి. జిహెచ్ఎంసీ 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి గాను 2000 కోట్లకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసింది. పెద్ద మొత్తంలో కలెక్షన్లు చేసినందుకు సెలబ్రేషన్స్ మీటింగ్ నిర్వహించారు అధికారులు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసీ కమిషనర్, ఉన్నతాధికారులు, ట్యాక్స్ విభాగం ఉద్యోగులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ రెవెన్యూ, ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్, బిల్ కలెక్టర్లకు సన్మానం చేసి అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ అందజేశారు. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైన జూన్ 15 నుంచి 30 మధ్య టెట్ ఎగ్జామ్ జరగనుంది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూలై 22న ఫలితాలు విడుదల కానున్నారు. ఏడాది 2 సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. 2024 నవంబర్లో నోటిఫికేషన్ రాగా ఈ జనవరిలో పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటించారు. డిఎస్సి పరీక్షలు రాయాలి అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. హైదరాబాద్ పాత బస్తీ, చంపాపేట, సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అయితే ఈ చెకింగ్ నుంచి తప్పించుకునేందుకు మందుబాబులు కొత్త ఎత్తు వేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ను చూసి రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. రాంగ్ రూట్లో వెళ్తున్న సమయంలో ఎవరికైనా ఏమైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది అని సామాన్య ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అన్నా డీఎంకే, బీజేపీ మధ్య మరోసారి పొత్తు కుదిరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల పొత్తుపై అమిత్ షా ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. ఆయన పళనిస్వామి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు జట్టు కట్టాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది. అయితే 2023 సెప్టెంబర్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నుంచి అన్నా డీఎంకే వైదొలిగింది. అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి కొనసాగడంతో ఎన్డీఏ బీజేపీతో సంబంధాలను అన్నా డీఎంకే తెంచుకుంది. తాజాగా వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అధికార కాంక్షతో కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నాయని విమర్శించారు. కానీ తమ పార్టీ ఎటువంటి పదవీకాంక్ష లేకుండా సమ్మిళిత అభివృద్ధి ఇతివృత్తంగా ముందుకు సాగుతోందని అన్నారు మోడీ. ఎన్డీఏ కూటమి నేతలంతా ప్రతి ఒక్క పౌరుడి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని తాము మహిళల విద్య అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. విదేశాల పర్యటన ముగించుకొని రాష్ట్రపతి ముర్ము భారత్ చేరుకున్నారు. 4 రోజుల పాటు పోర్చుగల్, స్లోవేకియాలో పర్యటించారు. ఇరు దేశాల నేతలతో పలు అంశాలపై చర్చలు కూడా జరిపారు ముర్ము.